గాయ్స్, వెల్కమ్ టు అవర్ గోల్డెన్ తేజు వ్లాగ్ ఛానల్. ఈరోజు మేము మా పెద్దవారిని అయితే కొలుచుకుంటున్నాం. పెద్దవారా అంటే దుర్గామాతే ఆబ్వియస్లీ. మా డాడీ వాళ్ళు మొత్తం 4 మెంబర్స్. మా డాడీ అందులో థర్డ్ పర్సన్, ఇంకా చిన్నవాళ్ళు 4th ఉంటారు. మా డాడీ థర్డ్. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి జరుపుకుంటున్నాం. ఇది అంటే అన్నదమ్ములందరూ కలిసి జరుపుకుంటున్నాం, ఉమ్మడి కుటుంబం లాగా. ఈ పూజ మినిమం 2 days జరుపుకుంటారు కాబట్టి నాకు ఆ 2 days జరిగిందంతా ఒక్క వీడియోలో పెట్టడం వీలు కాలేదు. చాలా లెంతీ వీడియో అవుతుంది. అందుకోసమనే పార్ట్గా డివైడ్ చేశాను. ఇదైతే ఫస్ట్ పార్ట్. మీరు తప్పకుండా ఎవ్రీ పార్ట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ డే మొత్తం మేము అమ్మవారిని ఎలా కొలుస్తామంటే, ఫస్ట్ డే మా ఫ్యామిలీలో ఒక్కరు ఉపవాసం ఉంటారనమాట. ఫస్ట్ డే సెకండ్ డే టోటల్గా ఉపవాసం ఉంటారు. అన్నం తినకుండా ఉపవాసం అంటే అన్నం తినొద్దు. మళ్ళీ ఫస్ట్ డే ఇంకా ఏం చేస్తామంటే, ఈవినింగ్ డుబ్బులైనా వస్తారు. ఆయన వచ్చి మాకు కొంచెం పూజ అలా చేసి కంకణాలు అయితే కడతారు. అందరికీ కంకణాలు కట్టి మెల్లగా 6-7 అయిందంటే ఇక్కడ మా ఇంటి నుంచి బయలుదేరి పుట్ట బంగారం కోసం అయితే వెళ్తాము. ఇప్పుడైతే మేము పుట్ట దగ్గరికి అయితే వచ్చాము. తిరుగుడేనా మేము కూడా. మంగళ తెల్ల ముక్కు పసుపు కుంకుమ తీసుకో. తెల్ల ముక్కు తీసుకోండి. రాలు లేలా చెన్నూరు వాళ్ళు ఇక్కడ బంగారం వచ్చిల్లా మరి పట్టకపోతే వచ్చిల్లా తాగకపోను బంగారం కాలు పహాడు బంధువు చుట్టాడు మరి వెళ్ళ కాలు పండి కోడినా అన్నది పలారం పలారం వచ్చితే పలారం పెడతా కొంచెడు మాడు పలారం అంటే బుక్క పోయి మరి ముక్కలు పోసుకున్నది బట్టలు అగో ఎటు చూస్తాను అంటే సబ్బలికి వెళ్ళి చూస్తా. రావు మరి నాకు అందరికి వచ్చాయో చదరన్నా మా సంచి అక్కడనే ఉన్నాయి కదా బ్యాగు. ఆ జోక్ కొంచెం లేట్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎంతమంది పట్టు 9 మంది మొత్తం ఎవరోళ్ళు చెన్నూరు వాళ్ళు ఎక్కడికి వచ్చిళ్ళు? పుట్ట బంగారు తవ్వకపోనొచ్చిల్లా ఎత్తుకపోనొచ్చిల్లా? తవ్వకపోతే మరి ఇప్పుడు దొరకబడితే ఏం చేస్తారు? తవ్వకపోనైతే ఇప్పుడు తవ్వుతానులాడుగా అందుకే వచ్చిల్లా? పొద్దున తవ్వక రాత్రి వచ్చిల్లా? ఏంటిది అది ఇక్కడ తవ్వేది? బంగారం ఏం బంగారం? పుట్ట బంగారం నాగన్నదా డుబ్బులదా? డుబ్బులది కాదా? మరి డుబ్బులలో ఎందుకు పిలిచిల్లు?
నాగన్న దగ్గరికి వచ్చి నాగన్న దగ్గర నుంచి బంగారం తీసుకుపోయి తల్లి కుడిదారు పెద్దవారది బెజ్జవాడ దుర్గమ్మది గద్దెలేయించుకొని తల్లి దేవతని ఏలుకుంటాం ఎత్తుకుంటామని వచ్చిల్లా. అయితే మళ్ళీ ఎన్నెళ్ళ కత్తలు మళ్ళీ ఇక్కడికి 5 ఏళ్ళ కత్తలు శోభదానం డబ్బులు మంచిగా కావాలని మొక్కుల్ని బుధారం కావాలి మళ్ళీ శుక్రవారం కావాలని మొక్కుల్ని అట్నే మొక్కుతానులా మొక్కిల్లా నొక్కిన్లా బుక్కినట్టున్నాను అందరు. అవ్వ మంగళ అవుతావా ఇట్రా రావు ఇంకో కోడిగుడ్డు పెట్టలేదు పెట్టినామమ్మా ఇది కావా కాదు అక్కడ ముట్టుకోవాలి కానీ తండ్రి కోడిన అందరూ ఎక్కువ తెల్లార వరకు జేబులు ఉండాలి. వీళ్ళు లోట్లే తల్లి సిల్లరేయాలు సిల్లరైతే కలగాలి మనం. అందరు ఎందరు పట్టేది 1 4 14 21 42 ఏదేమైనా ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఫోన్ మాత్రం పక్కా మన చేతిలో ఉండాల్సిందే. జేట 3 సార్లు బాగా పెట్టిపోతున్నా నువ్వు బాగా పట్టుకుంటు మధ్యలో కట్టి సూపర్ ఆ డబ్బులైనా మా అందరినీ భయపెట్టడానికి అలా అరిచారు. ఆయన అలా అరిచినప్పుడు కరెక్ట్గా వీడియో తీసుంటా. నేను ఆ పాలు పోసే దాన్ని కరెక్ట్గా జూమ్ చేసి తీస్తూ ఉన్నా. వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయలేకపోయాను. సారీ. ఈవెన్ దో వాళ్ళందరూ చాలా అంటే చాలా భయపడ్డారు. అసలు మా అక్క చూసారా బంగారం మోస్తుందని ఎంత హ్యాపీగా డాన్స్ చేస్తుందో. మ్యాక్సిమం కుడిదేవర కొలిచేది మొత్తం డబ్బులైన వాళ్ళ చేతుల మీదనే జరుగుతుంది. ఇక్కడ మా డాడీ నా పక్క నుండి మమ్మీకి రావాలి అని అంటున్నారు. ఇక్కడ అమ్మవారు మా పెద్దమ్మకైతే వచ్చింది. మీరు చూసే ఉండొచ్చు. పాపం మా శాస్త్రక్క మధ్యలో బుక్ అయింది. ఏమేం జరుగుతుందో అసలు ఏం అర్థం కావట్లేదు కావచ్చు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ వచ్చే పార్ట్ని ఫుల్గా చూడండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూశారు కదా. ఓకే మరి ఉంటున్నాం. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.